హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సహస్ర అకాడమీ. నేను మీ నరేష్ కారింగుల. లాస్ట్ 10 years నుంచి సహస్ర అకాడమీ కోచింగ్ సెంటర్ ద్వారా స్టూడెంట్స్కి థర్డ్ టు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి నేను మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్కి నేను మ్యాథ్స్ టీచ్ చేశాను. మ్యాథ్స్తో పాటు నవోదయ, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ అబాకస్ ట్రైనింగ్ కూడా ఇచ్చాను. సో ఇప్పుడు ఆఫ్లైన్తో పాటు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఏపీ విద్యార్థులకి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆన్లైన్ కోచింగ్ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు 10th క్లాస్ సిలబస్లోని మ్యాథ్స్ని ఎంచుకొని అందులో పాలినామియల్స్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. దానికంటే ముందు ఒక మోటివేషనల్ కోట్ డిస్కస్ చేసి దాని తర్వాత మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ వీ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. సో ఇక్కడ ఈ కొటేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. విద్యకు ప్రపంచం మొత్తాన్ని మార్చగలిగే శక్తి ఉంది. ప్రపంచంలో జరిగిన ఏ కొత్త ఆవిష్కరణ తీసుకున్నా, ఏ కొత్త మార్పు తీసుకున్నా, మనము కనిపెట్టిన వస్తువులు కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, లేదంటే మిషన్స్ కావచ్చు, ఏ రంగంలో ఏ మార్పులు తీసుకొచ్చినా దాని వెనక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనకు అందించేది విద్య. సో ఈ విద్యకు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్నప్పుడు మన కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మార్చే శక్తి లేదా ఖచ్చితంగా ఉంటుంది. మనం గమనిస్తే ఒక కుటుంబంలో ఒక్కరు గనక సరిగ్గా చదువుకొని మంచిగా జీవితంలో స్థిరపడితే ఆ కుటుంబం చరిత్రే కాదు, ఆ కుటుంబం యొక్క తరతరాల చరిత్ర కూడా మారిపోతుంది. అలాంటివి చరిత్రలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. సో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఖచ్చితంగా విద్య పైన బలంగా దృష్టి పెట్టండి. విద్యతో పాటు మీకు ఇతర ఆసక్తులు ఉంటే దానిపైన కూడా కొంత సమయం కేటాయించండి. సో మన జీవితంలో ఎన్నిసార్లు మనం వెనకబడ్డా లేదా ఎన్నిసార్లు కింద పడ్డా ప్రతిసారి మనకు జీవితంలో మళ్ళీ పైకి ఎదిగే అవకాశాన్ని ఇచ్చేది కేవలం విద్య మాత్రమే. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము పాలినామియల్స్ అంటే ఏంటో చూద్దాం. పాలినామియల్స్, ఫస్ట్ పాలినామియల్స్ అనే ఒక వర్డ్ యొక్క మీనింగ్ మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ పాలి మీన్స్ మెనీ, నామియల్స్ మీన్స్ టర్మ్స్. సో అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే మెనీ టర్మ్స్ యొక్క కాంబినేషన్. ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెనీ టర్మ్స్. దాన్ని మనము పాలినామియల్ యొక్క డెఫినేషన్గా పరిగణిస్తాము. సో ఇక్కడ మనము మ్యాథమెటికల్గా దాని డెఫినేషన్ కనుక చూసినట్లయితే, సో వాట్ ఈజ్ పాలినామియల్? an algebraic expression with non-negative integral power is called a polynomial. సో ఇక్కడ ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ దేనికైతే నెగిటివ్ పవర్ ఉండదో, సో ఆ యొక్క ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని మనం ఇక్కడ పాలినామియల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, x² + 3x + 7 ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. సో దీంట్లో మనం పవర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే x² పవర్ 2 ఉంది, ఇక్కడ x పవర్ 1, పవర్ ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్లు. సో ఇక్కడ పవర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఇంటిజర్స్, ఇవి నెగిటివ్ ఇంటిజర్ పవర్ లేదు కాబట్టి ఇక్కడ x² + 3x + 7 అనేది పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ x⁻⁻5 + 4x⁴ + 9x³ + 3x² + 5x + 10. సో ఇక్కడ ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నేను రాయటం జరిగింది. సో ఇక్కడ పవర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x⁻−5 ఉంది. సో ఇక్కడ పవర్లో -5 ఉంది కాబట్టి ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఈ విధంగా మనము పాలినామియల్ని డిఫైన్ చేస్తాము.
తర్వాత ఈ పాలినామియల్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము పాలినామియల్స్ అనే చాప్టర్లో వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేద్దాము. ఇఫ్ p of x equal to x square minus 4x plus 3, then find the value of p of 1, p of 2, p of minus 2, p of 3. ఇక్కడ మనకు p of x equal to x square minus 4x plus 3 అనే పాలినామియల్ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని మనము p of 1, p of 2, p of minus 2, p of 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారో మనం అది రాస్తాము. గివెన్ p of x ఆర్ గివెన్ పాలినామియల్, గివెన్ పాలినామియల్ ఈజ్ p of x equal to x square minus 4x plus 3. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? p of 1. సో p of 1 ఫైండ్ అవుట్ చేయాలి. p of 1 కావాలంటే మనం ఏం చేయాలంటే x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు p of 1 వాల్యూ వస్తుంది. 1 స్క్వేర్ మైనస్ 4, x ప్లేస్లో ఏం రాయాలి? 1. 4x మీన్స్ 4 ఇంటూ ఎక్స్. సో x ప్లేస్లో 1 రాస్తున్నాను, ప్లస్ 3. 1 స్క్వేర్ మీన్స్ 1 ఇంటూ 1 ఇట్స్ 1, మైనస్ 4 1s are 4 ప్లస్ 3. ఇక్కడ మనం ఎప్పుడైనా ప్లస్ మైనస్ నెంబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లస్ ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తాము. సో ఇక్కడ ఏముంది? ప్లస్ నెంబర్స్ 1 అండ్ ప్లస్ 3. సో 1 ప్లస్ 3 4, 4 మైనస్ 4 0. దేర్ఫోర్ p of 1 ఈక్వల్ టు 0. అలాగే p of 2, p of 2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ సేమ్ మనకిచ్చిన పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 కాబట్టి p of 2 వాల్యూ కావాలంటే మనం x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 స్క్వేర్ మైనస్ 4x, x ప్లేస్లో ఏం రాయాలి? మనము 2 రాయాలి. సో మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 3. 2 స్క్వేర్ మీన్స్ 4, బికాస్ 2 స్క్వేర్ మీన్స్ వీ నీడ్ టు మల్టిప్లై 2 twice. 2 ఇంటూ 2 4, మైనస్ 4 2s are 8 ప్లస్ 3. 4 ప్లస్ 3 7, మైనస్ 8. 7 మైనస్ 8 మైనస్ 1. ఎప్పుడైనా సరే మనము బిగ్గెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 7 అనేది ప్లస్ ఉంటుంది సింబల్, 8 అనే దానికి మైనస్ ఉంది. సో ఒక ప్లస్ ఒక మైనస్ సింబల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. ఫస్ట్ 8 మైనస్ 7 ఏమవుతుంది? 1 అవుతుంది. సో అక్కడ 2 నెంబర్స్లో బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉంటే మనం ఆ సింబల్ పెడతాం. ఇక్కడ 8కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 1 అవుతుంది. సో ఇక్కడ p of 2 వాల్యూ ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ p of minus 2, p of 3 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ p of minus 2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. p of minus 2 మీన్స్ we need to substitute minus 2 in place of x. minus 2 whole square మైనస్ 4 ఇంటూ x ప్లేస్లో మైనస్ 2 రాయాలి, ప్లస్ 3. మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒకటి, డైరెక్ట్ మెథడ్లో ఎప్పుడైనా నెగిటివ్ ఇంటిజర్ బేస్లో ఉన్నప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఆ ఎక్స్పాన్షన్లో సింబల్ అనేది పాజిటివ్ ఉంటుంది. బేస్లో మైనస్ ఉంది కాబట్టి పవర్లో 2 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్లో ఆ నెంబర్కి ఏ సింబల్ ఉంటుంది? ప్లస్ సింబల్ ఉంటుంది. 2 స్క్వేర్ అంటే 4, 2 ఇంటూ 2. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8 ప్లస్ 3. 4 ప్లస్ 8 12, 12 ప్లస్ 3 15. సో p of minus 2 వాల్యూ అనేది 15 అవుతుంది. నెక్స్ట్ p of 3 సేమ్ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 ప్లస్ 3. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ఇట్స్ 9
minus 4 3s are 12, 3, 9 plus 3 12, 12 minus 12 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. P of 3 ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఈవెన్ P of 1 కూడా 0 వస్తుంది. ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందో ఆ నెంబర్ అనేది ఆ పాలినామియల్కి 0 అవుతుంది. ఇక్కడ మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాలినామియల్ 0కి ఈక్వల్ అయింది కాబట్టి 3 ఈజ్ ఏ 0 ఆఫ్ పాలినామియల్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే స్టూడెంట్స్, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సేమ్ అదే మోడల్లో ఒక సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తున్నాను. మీరు ఈ వీడియో చూడటం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్లు ఒక పేపర్ పైన రాసుకొని మీ సొంతంగా చూడకుండా చేయండి. అప్పుడు మీరు ఇంకొంచెం పర్ఫెక్ట్ అవుతారు. ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్లో మనం ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతామంటే ది బెస్ట్ స్కోర్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసినంత మాత్రాన మనం పర్ఫెక్ట్ అవ్వము. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మళ్ళీ ఆ మోడల్లో ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను మీకు ఇచ్చే సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటంటే if P of m equal to m square minus 3m plus 1, then find the value of P of 1 and P of minus 1. సో ఇక్కడ మీకు పాలినామియల్ అనేది వేరియబుల్ ఎంలో ఇచ్చాను నేను. వాట్ ఎవర్ ద వేరియబుల్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఉండొచ్చు, లేదా నేను ఇచ్చినట్లు m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 1 ఉండొచ్చు. ఇలా పాలినామియల్ ఉన్నప్పుడు మనకు P of 1 అండ్ P of minus 1 కావాలంటే ఏం చేస్తాం మనము? ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ వేరియబుల్ వీ విల్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ. ఇక్కడ m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. చేస్తే P of 1 అండ్ P of minus 1 కూడా అలాగే చేస్తాము. P of 1 కావాలంటే m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. P of minus 1 కావాలంటే m ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తాము. మీరు సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూను ఫైండ్ అవుట్ చేయండి. చేసిన తర్వాత ఆన్సర్ని కామెంట్ చేయండి.